హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చెప్పే కథను చూడండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఇక కథలోకి వెళ్దామా? అనగనగా ఒక అడవిలో జింక ఉండేది. జింక రోజు పులి నుంచి తన ప్రాణాలను కాపాడుకుంటూ వస్తుంది. ఒకరోజు పులిని చూసి జింక ఇలా అనుకుంది, ఓడి అమ్మ, దీని కంట్లో నుంచి తప్పించుకోలేక రోజు చాలా దూరం పరిగెత్తలేక సస్తా ఉన్నా. ఇది మళ్ళీ నాకు ఇప్పుడు ఎదురయ్యింది. ఎలాగైనా దీని నుంచి తప్పించుకోవాలి అని ఒక ఉపాయం ఆలోచించింది. నేను ఇక్కడ చచ్చినట్లు పడుకున్నాననుకో, ఇది సచ్చిందిలే అనుకొని ఇక్కడ నుంచి వెళ్ళిపోతుంది అని ఆలోచించి చచ్చినట్లు పడుకుంది. చచ్చినట్లు పడుకున్న జింకను చూసి పులి ఇలా అనుకుంది, ఓరిని, నువ్వు ఇక్కడ సచ్చావా? ఈ రోజు ఎలాగైనా నేను వేటాడి తిందామనుకున్నా, నువ్వు సచ్చావా? ఏమైనా నేను వేటాడి చంపి తింటేనే నాకు ఆనందం. అయినా ఎందుకన్నా మంచిది, ఇది కొంచెం ఏమన్నా బ్రతుకుందేమో, ముందుకెళ్ళి చూస్తా అని పులి జింక ముందుకొచ్చింది. అది చూసి జింక ఊపిరి బిగబెట్టింది. ఓడి అమ్మ, నీ అనుమానం తగలయ్యా. ఈ ఊపిరి బిగబెట్టి నిజంగానే సచ్చేటట్లున్నా, ఇంకా ఎంతసేపు చూస్తావే? కబో. ఓరే, ఇది నిజంగానే సచ్చినట్లుంది. ఇక ఎందుకు ఇక్కడి నుంచి వెళ్ళిపోతాలే అని పులి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇంతలో అక్కడికి జీబ్రా వచ్చింది. ఓడి అమ్మ, పులి నుంచి తప్పించుకున్నాలే అనుకుంటే ఇప్పుడు జీబ్రా వచ్చి సచ్చింది. మళ్ళీ సచ్చినట్టు పడుకోవాలి. ఏం చేద్దాం, బ్రతకాలంటే చావక తప్పదు అని మళ్ళీ జింక చచ్చినట్లు పడుకుంది. జీబ్రా దగ్గరకు వచ్చి జింకను చూసి, ఇది సచ్చినట్లుంది, మనకెందుకులే ఈ సేవ, నేను వేటాడి తింటేనే బాగుంటది అని కొంచెం సేపు వాసన చూసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇలా జింక తన తెలివితేటలతో బ్రతికి బయటపడింది. ఫ్రెండ్స్, రేపు ఎవరి నుంచి తప్పించుకోవాల్సి వస్తుందో ఏమో. రేపటి భాగంలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.